మనం రోజూ చూసే సమాచారం అంటే జాబ్ యాడ్స్ దగ్గర్నుంచి హిస్టరీ పోస్టుల దాకా ఇవన్నీ కలిపి ఒక పెద్ద కథ చెప్తాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథలోకి తొంగి చూద్దాం. సో అసలు పాయింట్ ఏంటంటే, మన చుట్టూ రోజూ కనిపించే ఈ చిన్న చిన్న విషయాలు మన సమాజం ఆశల గురించి, ఆశయాల గురించి ఏం చెప్తున్నాయి అదన్నమాట మనం తెలుసుకోబోయేది. ఉదాహరణకు, మన ఫీడ్లో ఇలా స్క్రోల్ చేస్తుంటే ఇదిగో ఒక పెద్ద ఫార్మా కంపెనీ జాబ్ నోటిఫికేషన్. ఆ వెంటనే సమాజ సేవ చెయ్యాలనుకునే వాళ్ల కోసం ఒక ఫ్రీ కోచింగ్ యాడ్. కాసేపటికి మన గతాన్ని గుర్తుచేసే ఒక హిస్టారికల్ పోస్ట్. ఆ తర్వాత భవిష్యత్తు వైపు దూసుకెళ్తున్నాం అనడానికి గుర్తుగా ఒక కొత్త హైవే వార్త. చూడ్డానికి ఇవన్నీ వేరే వేరే విషయాల్లా అనిపించొచ్చు, కానీ వీటన్నిటినీ కలిపి చూస్తే ఒక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది. అదేంటో చూద్దాం. సరే, అయితే ఆ పిక్చర్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. ముందుగా మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. అవకాశాలు, ఆశయాలు. ఇక్కడ మనం గమనిస్తే ఇది కేవలం కొన్నే ఉద్యోగాలున్నాయని చెప్పడం లేదు, అంతకంటే చాలా ఎక్కువ చెప్తోంది. చూడండి, ప్రొడక్షన్, ప్యాకింగ్, క్వాలిఫికేషన్స్ ఏమో ఫార్మసీ, సైన్స్ గ్రాడ్యుయేట్స్. అరబిందో ఫార్మా లాంటి పెద్ద కంపెనీ ఇక్కడ రిక్రూట్ చేస్తోందంటే దాని అర్థమేంటి? ఈ ప్రాంతం ఒక ఫార్మా హబ్గా ఎదుగుతోందన్నమాట. ఇది లోకల్ ఎకానమీకి, ఇక్కడి స్కిల్డ్ యూత్కి ఎంత ప్లస్ పాయింటో కదా. అయితే అందరి కలలు కేవలం కార్పొరేట్ ఉద్యోగాల చుట్టూనే తిరగవు. చాలామందికి సమాజానికి, దేశానికి సేవ చెయ్యాలనే ఒక బలమైన కోరిక కూడా ఉంటుంది. ఇది చూడండి, సివిల్ సర్వీసెస్ కోసం ఫ్రీ కోచింగ్ ప్రోగ్రాం. మన సొసైటీలో గవర్నమెంట్ జాబ్, అందులోనూ సివిల్స్ అంటే అదొక కెరీర్ మాత్రమే కాదు, అదొక స్టేటస్, ఒక రెస్పెక్ట్, సమాజంలో మార్పు తీసుకురాగల ఒక పవర్. అందుకే దీనికింత క్రేజ్. ఈ యాడ్ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లోనూ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి చేరాలనేది వాళ్ల ఉద్దేశం. ఈ ప్రోగ్రాం వెనుకున్న ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఇది జస్ట్ కోచింగ్ ఇవ్వడం కాదు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లల్లో కూడా ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ను తయారుచేయడం. 100% ఫ్రీ కోచింగ్, ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? టాలెంట్ ఉన్నవాళ్లకు పేదరికం అడ్డు రాకూడదనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ కనిపిస్తోంది. ఇదొక వ్యక్తి ఎదుగుదల కాదు, ఒక సమాజం ఎదుగుదల. సరే, ఇవన్నీ ఈరోజున్న అవకాశాలు బాగానే ఉంది. కానీ ఈ ఆశలకు, ఈ ఆకాంక్షలకు ఫౌండేషన్ ఏంటి? ఈ స్ఫూర్తంతా ఎక్కడించొస్తోంది? అది తెలియాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్కి వచ్చాం. ఈ ప్రాంతంపు క్యారెక్టర్ని, ఐడెంటిటీని నిలబెట్టిన కొన్ని చారిత్రక సంఘటనల గురించి మాట్లాడుకుందాం. 1857 రామ్జీగోండ్ నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు, ఇది జస్ట్ హిస్టరీ బుక్స్లో ఒక చాప్టర్ కాదు. అది వాళ్ల హక్కుల కోసం, వాళ్ల అస్తిత్వం కోసం జరిగిన ఒక మహోద్యమం. బ్రిటిష్ వాళ్ల పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం వాళ్లు నిలబడిన తీరు, అది ఈ ప్రాంత ప్రజల డిఎన్ఏలో ఇంకిపోయింది. ఆ పోరాటానికి ఊపిరిపోసిన నినాదమిది, జల్, జంగల్, జమీన్. అంటే నీరు, అడవి, భూమి. సింపుల్గా అనిపించినా ఇది గిరిజన హక్కుల ఉద్యమానికి ఆత్మలాంటిది. తమ సహజ వనరులపై తమకే అధికారం ఉండాలనే ఈ నినాదం అప్పట్నుంచి ఇప్పటివరకు ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంది. ఇది వాళ్ల లైఫ్ స్టైల్, వాళ్ల ఐడెంటిటీ. ఓకే, గతం నుంచి స్ఫూర్తి, వర్తమానం నుంచి అవకాశాలు, ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఈ సమాజం ఇప్పుడు ఫ్యూచర్ను ఎలా నిర్మిస్తోందో చూద్దామా? ఈ ప్రోగ్రెస్ మనకు ఫిజికల్గా, సోషల్గా కూడా కనిపిస్తోంది. ఇదిగో, మోడర్న్ ప్రోగ్రెస్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్వే. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, 2 ప్రాంతాలను, 2 రాష్ట్రాలను కలుపుతున్న ఒక లైఫ్ లైన్. డెవలప్మెంట్కి, కనెక్టివిటీకి ఇదొక సింబల్. ఈ కొత్త హైవే వల్ల కలిగే డైరెక్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ప్రయాణికులకు ఏకంగా 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అంటే టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఇవన్నీ తిరిగి ఎకానమీకే బూస్ట్ ఇస్తాయి. కానీ నిజమైన అభివృద్ధిని మనం కేవలం కిలోమీటర్లలోనే కొలవలేం కదా. భౌతిక నిర్మాణాలతో పాటు సామాజిక నిర్మాణం, అంటే మనుషుల మధ్య బంధాలు కూడా అంతే ముఖ్యం. వరల్డ్ ఎన్జిఓ డేని సెలబ్రేట్ చేయడం అనేది కూడా ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని స్ట్రాంగ్ చేయడంలో ఒక భాగమే. దీనర్థమేంటంటే, సమాజం కోసం పనిచేసేవాళ్లను, లాభం ఆశించకుండా సేవ చేసే సంస్థలను గుర్తించి గౌరవించడం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసిగట్టుగా ముందుకు వెళ్తున్న సమాజానికి ఇదొక నిదర్శనం.
సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ వేర్వేరు ముక్కలన్నింటినీ ఒకచోట చేర్చి ఆ ఫైనల్ పిక్చర్ను చూద్దాం. ఈ దారాలన్నీ కలిసి ఎలాంటి అందమైన చిత్రాన్ని రూపొందిస్తున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఫార్మా కంపెనీ జాబ్, అది ఒక వ్యక్తిగత ఆకాంక్ష. ఫ్రీ సివిల్స్ కోచింగ్, అది సామాజిక బాధ్యత. రామ్జీ గోండ్ తిరుగుబాటు, అది ఆత్మగౌరవం, పోరాట పటిమ. కొత్త హైవే, అది భవిష్యత్తు వైపు వేస్తున్న అడుగులు. ఎన్జీఓల సేవ, అది సమాజపు ఐక్యత. చూశారా, ఇవన్నీ కలిస్తేనే ఒక కంప్లీట్ స్టోరీ. గతం నుంచి బలాన్ని, వర్తమానం నుంచి అవకాశాలను, భవిష్యత్తు మీద ఆశను మూడింటిని నింపుకున్న ఒక సమాజం యొక్క అలుపెరగని ప్రయాణమే ఈ కథ. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన చుట్టూ ఉన్న సమాచారాన్ని కూడా మనం ఇదే యాంగిల్లో చూస్తే మన సమాజం ఆశలు, ఆశయాల గురించి ఇంకెన్ని కొత్త కథలు తెలుస్తాయో కదా.